ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. ఈ వింత పరిణామం పార్వతి ఆశ్చర్యుంది. ప్రాణవల్లభ, ఈ భృంగి మహర్షి నన్ను విడిచి మిమ్మల్ని ఎందుకు ప్రదక్షిణ చేశాడు? కారణం ఏమిటి అనగా శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం లేదని నన్నే నమస్కరించారు అని చెప్పాడు. శివుని మాటను విన్నటువంటి పార్వతి కోపించి ఆ పతియందున తన భక్తిని ఆకర్షించుకొనగా ఆ స్వామి స్థితి విశిష్టమాత్రుడై ఉన్నాడు. సౌరహీనురాయన వికటంగా కోపదారిగా ఉన్న ఆమెను దేవతలు ఓరడించుటప్పటికీ వినిపించుకోకుండా కైలాస శ్రేణి వదిలి సర్వశ్రేష్టమైనటువంటి ఏకమాశ్రమకు చేరింది. పరమ పూజ్యుడైన గౌతముడు భవాని రాకను గమనించి, అమ్మా, నీవు వచ్చుటకు కారణమేమిటి అని అడుగగా, ఓ మునిశ్రేష్ట, ఏ వ్రతము వల్ల శంకరుని యందు నా దేహార్థము ప్రాప్తించును ఆ వ్రతము ఉపదేశించడమని ఆ పార్వతీదేవి అడిగింది. ఓ భగవతి, కేదారేశ్వర వ్రత విశిష్టం కలదు. ఆ వ్రతము వల్ల నీ అభీష్ట సిద్ధి పొందగలవు. ఈ వ్రతము భాద్రపద శుక్లాష్టమేందు పవిత్ర మనస్కురాలై శుచి అయి గృహమందు ఈశాన్య భాగంలో ధాన్యరాశి పోసి దాని మీద పూర్ణ కుంభాన్ని ఉంచి దానిని 21 నూలు పోగులతో చుట్టి శక్తానుసారం బంగారుతో కానీ వెండితో కానీ ధనాన్ని ఉంచి గంధ పుష్పాలతో అర్చించి పాద ప్రక్షాళనాది కృత్యములను ఆచరించి అచ్చట కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేసి చందనాగురు కస్తూరి కుంకుమాదులు శ్రీగంధ పుష్పములు తాంబూలములు వస్త్రములు నివేదన గావించి యథాశాస్త్ర ప్రకారము ధూప దీపాదులచే అర్చించి 21 సత్యాసంపున క్షోహ్య లోహ్యాదులను కదలి వనస మాదిరి ఫలములు నైవేద్యములు చేసి తాంబూలమును సంగి స్తోత్రములు చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ ఇచ్చి వ్రతమును లెస్సగా సమర్పించి ఈశ్వరునికి మనస్సుక్తి చేసిన ఎడల ప్రీతుడై ఆ యుషభధ్వజుడు నీ కోరిన వరమును ఇవ్వగలడు అని చెప్పగానే కాత్యాయని అటులే అని ఆచరించెను. అంతటా పరమశివుడు ప్రసన్నుడై, దేవగణములతో వచ్చిన నా శరీరార్థ భాగము నీకు ఇచ్చదనని కాత్యాయనికి ఇవ్వగా ఆ పార్వతి సంతుష్టురాలై శంకర దేహార్థము పొంది లోకానుగ్రహం చేయదలచి తన పతియకు పరమశివునితో ఈ వ్రతము చేయువారు సకలాభీష్టి పొంది కలిగినట్లుగా అనుగ్రహం ఇచ్చినట్లయితే సర్వులు ఆచరించగల అనగానే శివుడు ప్రసన్నుడై తదాస్తు అని శివలోకమును చేయను. పరమశివ భక్తుడైనటువంటి చిత్రాంగదుడు గంధర్వుడు ఈ వ్రత ప్రభావమును నందికేశ్వరుని వల్ల తెలుసుకొని సత్యతుండు రాజుకు ఉపదేశించాడు. ఆ చక్రవర్తి యథోక్త ప్రకారము వ్రతము ఆచరించి సార్వభౌముడయ్యాడు. ఉజ్జయినిలోనే ఒక వైశ్యునికి 2 కుమార్తెలు గలరు. పుణ్యవతియు భాగ్యవతియు అను ఇద్దరు తండ్రి దగ్గరకు వచ్చి కేదారేశ్వర వ్రతం చేద్దామని అనగానే, అమ్మా, నేను పరమ దరిద్రుడును, ఆ తలంపు మానుకోండి అనగా, నీ అనుజ్ఞ మాకు పరమ ధనంబు కావున మాకు మాత్రం వ్రతం చేసే అవకాశం ఇవ్వండి అని అడిగారు. సరే అన్నాడు. పుత్రికలు ఒక వటవృక్షం వద్ద కూర్చొని పూజ చేశారు. వారి భక్తి భావనకు పరమేశ్వరుడు సంతుష్టుడై సామాగ్రి ఇచ్చాడు. దానితో వ్రతం ఆచరించారు. ఈశ్వరుని వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు దివ్య రూపములు ఇచ్చి అంతర్ధానమై అయ్యాడు. ఈ వ్రత ప్రభావం వలన పుణ్యవతికి ఉజ్జయిని రాజుతోడను చోళరాజుకి భాగ్యవతికి పెళ్లి జరిగింది. ఈ శుభ పరిణామం వల్ల వైశ్యుడు ధన సమృద్ధి, రాజ్య సంపద, పుత్రుడు కలిగి సుఖముగా ఉన్నాడు. ఐశ్వర్య సంపదచే భాగ్యవతి మదన మోహితురాలై గతాన్ని మరిచి వ్రతము కూడా చేయలేదు. వచ్చిన సంపద వచ్చినట్లే పోయింది. పుత్రునితో అడవులు పాలైపోయింది. బోయవాని దగ్గరకు చేరింది. తన కుమారుడితో ఉజ్జయిని రాజు భార్య పుణ్యవతి, అక్క, నీవు అక్కడికి వెళ్ళి మన సంగతి చెప్పి కేదారేశ్వరం ఆచరించుటకు ధనము తీసుకునిరా అని చెప్పింది. కుమారుడు ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లితో జరిగిన కష్టములన్నీ కూడా వివరించాడు. పుణ్యవతికి అతనికి విస్తారముగా ధనము ఇచ్చింది. ధనము తీసుకుని వస్తుండగా అదృశ్య రూపమున దేవుడు ధనాన్ని అపహరించాడు. మరలా వచ్చిన కొంత ధనము తీసుకుని వస్తుండగా మరలా ధనం పోయింది. ధనము పోయినందుకు చింతిస్తున్నామనితో ఈశ్వరుడు అదృష్టుడై, ఓ చిన్న ఫలితం ఉండదు అన్న మాటలు వినిపించాయి.
ఉజ్జయినికి పోయి పెద్ద తల్లితో ఈ విషయం చెప్పాడు. పుణ్యవతి ఆలోచించి ఇదంతా కూడా కేదారేశ్వర ప్రభావం అని పిల్లవాని చేత వ్రతము చేయించి తన చెల్లెలు కూడా వ్రతము చేయడం కూడా ధనము ఇచ్చి పంపింది. అంటే ఆ వ్రత ప్రభావం వల్ల మార్గములో పోయిన ధనము తిరిగి వచ్చింది. అదే దారిలో కాంచీపట్నం ప్రాంతంలో తన తండ్రి చతురంగ బలముతో వచ్చి భార్యాబిడ్డలను పట్టణములకు తీసుకుని పోయాడు. అందరూ సుఖించారు. ఎవరైతే యథోక్త ప్రకారము నీ మహత్యమును భక్తియుక్తులై వినినా చదివినా అట్టి వారులకు శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల ఆయురారోగ్య ప్రాప్తి, కీర్తి, సుఖ సంపదలతో శివ సాహిత్యాన్ని పొందుతారని గౌతముడు చెప్పాడు. సూతుడు సౌనికాగములు చెప్పినట్లు శ్రీ వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో వివరించాడు. కేదారేశ్వర వ్రతకథ సంపూర్ణం. పైకి లేచి 3 సార్లు